హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నామెట్రీలో సెకండ్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఏంటంటే బేసిక్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో బేసిక్ అనేది ఖచ్చితంగా మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే బేసిక్స్ కంప్లీట్గా మీరు నేర్చుకుంటేనే ట్రిగ్నామెట్రీలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. బేసిక్స్ లేకుండా మీరు ఏ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేయలేరు. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ వీడియో చూస్తేనే రిమైనింగ్ అన్ని టాపిక్స్ అన్ని వీడియోస్ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఓకేనా? సో ఫస్ట్ వీడియోలోకి మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్రిగ్నామెట్రీ వీడియో 1 అని చెప్పి లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్స్ అలాగే బేసిక్ క్వశ్చన్స్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చాను. ఆ థర్డ్ క్వశ్చన్ని ఆ హోంవర్క్ క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. మీరు ఫస్ట్ మీరు క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ sin theta equal to 8/15 then tan theta equal to క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. సో ఇక్కడ సారీ అండి, మీరు రాంగ్ అనుకోకండి. క్వశ్చన్ బై మిస్టేక్ రాంగ్ ఇవ్వడం జరిగింది. 1 minute. క్వశ్చన్ బై మిస్టేక్ రాంగ్ ఇవ్వడం జరిగింది. sin theta equal to 8/15 ఇచ్చాను కదా, దాన్ని 8/17గా నేను చేంజ్ చేస్తున్నాను అండి, మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో sin theta equal to 8/17 అంటే క్వశ్చన్ కూడా నేను మిస్టేక్ ఇచ్చాను, నాదే తప్పు. నెక్స్ట్ టైం నుంచి మీకు ఎటువంటి రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా క్లియర్గా ఇస్తాను. ఓకేనా? సో మీకు ట్రిగ్నామెట్రీలో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్ వేసుకోవాలి. ట్రయాంగిల్ వేసుకొని అన్ని సైడ్స్ని మీరు మెన్షన్ చేసుకోవాలి. కింద ఉన్నది ఏంటి? బేస్, అడ్జసెంట్ సైడ్. ఓకేనా? తర్వాత ఇది టీటా అవుతే టీటాకి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా? టీటాకి పైన ఉన్నది హైపోటనస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే sin theta ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ 8/17 ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్లో. కానీ ఇప్పుడు మనకు నార్మల్గా sin theta అంటే అసలు sin theta అంటే ఏంటి? sin theta అంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఓకేనా? ఆపోజిట్ బై హైపోటనస్. సో ఆపోజిట్లో 8 రాసేయండి, హైపోటనస్లో 17 రాసేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకు 8 అవుతుంది, ఇక్కడ మనకు 17 అవుతుంది. సో మనకి ఇక్కడ 8, 17 వచ్చేసాయి. ఇంకొక సైడ్ ఏమొస్తుంది అని అంటే ఆటోమేటిక్గా మీకు 15 వస్తుంది. ఈ 15 మీకు ఎలా వస్తుంది అని అంటే ఆల్రెడీ మీకు పైథాగరస్ థీరంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? క్లియర్గా చూడండి. పైథాగరస్ థీరంలో 3, 4, 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25 ఈ 4 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలానే ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసరికి 8, 15, 17 భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 15 స్క్వేర్ అంటే 225. 15 స్క్వేర్ 64 ప్లస్ 225 కలిపితే మనకు 218 అవుతుంది. 218 అనేది దేని యొక్క స్క్వేర్? 17 యొక్క స్క్వేర్. సో ఇది మనకు అవుతుంది. సో మనకి ట్రయాంగిల్ అనేది క్లియర్గా ఫామ్ అయిపోయినట్లే కదా. సో 8, 15, 17 వచ్చింది. మనం ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? tan theta ఇచ్చారు. tan theta ఈక్వల్ టు అసలు tan theta అంటే ఏంటి? మీకు అది కూడా తెలియాలంటే ఫస్ట్ బేసిక్లోనే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో మీకు tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఎంత ఉంది? 8 ఉంది. అడ్జసెంట్ సైడ్ అంటే 15 ఉంది. సో 8/15 మనకు tan theta యొక్క ఆన్సర్ ఏంటంటే 8/15 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఈ విధంగా మీరు బేసిక్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే ఇంకొంచెం అంటే 1 by 1 ఆల్రెడీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం క్లియర్గా బేసిక్ క్వశ్చన్స్ నుంచి 1 by 1 స్టెప్ బై స్టెప్ మనము హైయర్ లెవెల్లోకి మనం తీసుకెళ్ళడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అండి ఇది. సో tan theta ఈక్వల్ టు √12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దెన్ sin theta ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఓకేనా? ఒకవేళ tan theta అనేది √12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అయితే sin theta ఎంత అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. సో ఈ క్వశ్చన్స్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో అండర్ రూట్ కింద మీకు ఇచ్చే నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి వరుస సంఖ్యల లబ్ధంనే ఇస్తారు. ఓకేనా? సో వరుస సంఖ్యల లబ్ధం అంటే వరుస సంఖ్యలు అంటే ఏంటివి? పక్కన ఉన్న నెంబర్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. పక్కన ఉన్న నెంబర్స్ ఏంటివి? 2, 3. సో 2, 3 లేదా 3, 4 లేదా 4, 5, 5, 6, 6, 7, 7, 8,
8,9. సో ఇలా అండ్ సో ఆన్ పక్క పక్కన ఉన్న నెంబర్స్ని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్నే మీకు ఇక్కడ ఈ రూట్ కింద అనేది ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అయినా చూడండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇది 12 అనేది ఏ రెండు పక్క పక్కన ఉన్న రెండు నెంబర్ల యొక్క లబ్ధం అండి 12 అనేది. సో 3,4 కింద తీసుకోవచ్చు. ఇది 3, ఇది 4. ఓకేనా. సో ఇప్పుడు V34లో మనం ఏ నెంబర్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ప్లస్ 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 అన్ని ప్లస్లు ఉన్నాయి. సో అన్ని ప్లస్లు ఉన్నప్పుడు మనము పెద్ద నెంబర్ తీసుకోవాలి, అన్ని మైనస్లు ఉంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంకా క్లారిటీగా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో చూడండి, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. సో 12 అనేది రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధం కాబట్టి 3,4 3 4 12 అవుతుంది. సో 3 4 12 కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండిట్లో ఏ నెంబర్ తీసుకోవాలంటే 4 అనేది మనం తీసుకోవాలి, అంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. పెద్ద నెంబర్ ఎందుకు తీసుకోవాలని అంటే అన్నీ కూడా ప్లస్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు, ప్లస్ ఇచ్చారు, ప్లస్ అని ఇచ్చారు. 12 ప్లస్ అండర్ 12 ప్లస్ అండర్ 12 ప్లస్ అని ప్లస్ ఇచ్చారు కాబట్టి ప్లస్లు ఉన్నప్పుడు మనం పెద్ద నెంబర్ తీసుకోవాలి 4 అనేది. ఓకేనా. సో tan θ = 4 కింద ఏం లేదు అని అంటే 1గా కూడా సూచించుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీకు కనుక క్లారిటీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి tan θ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు. tan θ అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో బేసిక్గా ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూడండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ వేసేసుకుందాం. మనము టెన్షన్ పడకుండా మాకు క్లియర్గా ఉండడం కోసం ట్రయాంగిల్ వేసేస్తున్నాను. ట్రయాంగిల్ వేసేస్తున్నాను. ఇదేంటి అడ్జసెంట్ సైడ్, ఇదేంటి ఆపోజిట్ సైడ్, ఇదేంటి హైపోటెనస్. ఓకేనా. tan θ = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి మనకి ఎంత ఉంది నెంబరు 4/1 ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఆపోజిట్లో 4 పెట్టండి, అడ్జసెంట్లో 1 పెట్టండి. ఓకేనా. ఆపోజిట్ సైడ్ 4 కాబట్టి సో నేను ఇక్కడ 4 అనే నెంబర్ ఇస్తున్నాను. అడ్జసెంట్లో 1 ఉంది కాబట్టి 1 అనే నెంబర్ ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, పైథాగరస్ థీరం అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్. దీని యొక్క స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ = ఈ హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ స్క్వేరు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఈ రెండింటి ప్లస్ చేస్తే హైపోటెనస్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా. సో మనకు క్లియర్గా ఆల్రెడీ తెలుసు ఆపోజిట్ సైడ్ మనం ఏం చూసుకుంటాం, పీగా సూచిస్తాం. ఇక్కడ బేస్ ఇది అడ్జసెంట్ సైడ్ని బేస్గా సూచిస్తాము, హైపోటెనస్ని హెచ్గా సూచిస్తున్నాం. సో క్లియర్గా మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది, ఇది మనకేమిటంటే నార్మల్గా పైథాగరస్ థీరం ఏం చేస్తాం, p² + b² = h². ఇది మనకు ఫార్ములా. ఓకేనా. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనకు 4 1 ఉంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ హైపోటెనస్ h² కావాలి. సో p అంటే మనం ఏమున్నాం ఆల్రెడీ 4² ఉంది, అలాగే b అంటే 1 ఉంది. సో 1² = h². మనకి ఇక్కడ రావాల్సింది h² కాబట్టి h² రావాలి మనకు క్లియర్గా. ఓకేనా. సో ఇప్పుడు 4² అంటే ఎంత 16, ఇది 1² అంటే ఎంత 1 ఇది h². మనకి h కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న స్క్వేర్ని కాస్త ఇటువైపు పంపిస్తే అండర్ రూట్లోకి వెళ్తుంది. సో రూట్ 17 అనేది h అవుతుంది. ఓకేనా. సో ఈ ప్లేస్లో h ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, రూట్ 17 రాసుకోవచ్చు. క్లియరా. మళ్ళీ చెప్తాను నెక్స్ట్. ఓకే, ఇది క్లియర్గా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళేసరికి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. 4 1 రూట్ 17. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, sin θ = అని ఇచ్చారు. sin θ = అంటే sin θ అంటే అసలు ఏంటి, sin θ అంటే sin θ అంటే మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది 4 ఉంది, హైపోటెనస్లో ఎంత ఉంది మనకు √17 ఉంది. సో మనకు ఆన్సర్ అనేది 4/√17. ఇది మన యొక్క ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా మీరు చేసుకోవాలి. అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇట్లా పెద్దదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో tan θ = √6 - √6 - √6 and so on infinity. Then sin² θ = అని ఇచ్చారు.
ఒకవేళ tan θ ఈక్వల్ టు √6 మైనస్ √6 మైనస్ √6 మైనస్ అండ్ సో ఆన్ అయితే sin స్క్వేర్ θ ఎంత అని అడిగారు. సో మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, ఇది వరుస రెండు నెంబర్ల మధ్య లబ్ధం యొక్క సంఖ్య ఇది 2,3 2 మూడుల 6 అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి, పెద్ద నెంబర్ తీసుకోవాలంటే మైనస్ ఉంది కాబట్టి మనం చిన్న నెంబర్ తీసుకోవాలి. ముందు క్వశ్చన్లో ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకున్నాను, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకుంటాను. సో tan θ ఈక్వల్ టు 2, కింద ఏం లేదు కాబట్టి 1గా కూడా మనం సూచించుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాను, ఖచ్చితంగా మీరు ట్రయాంగిల్ అనేది ఫామ్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఏంటిది, ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడు. ఓకేనా. సో అడ్జసెంట్ సైడ్ని ఏం తీసుకున్నాం, బీగా సూచిస్తాం, ఆపోజిట్ సైడ్ని పీగా సూచిస్తాం, హైపోటెనస్ని హెచ్గా సూచిస్తాం. సో మనకున్నది క్లియర్గా మనకేం తెలుసు, tan θ ఈక్వల్ టు 2/1 ఇచ్చారు. tan θ అంటే ఏంటి అసలు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఆపోజిట్ సైడ్లో 2 రాయండి, అడ్జసెంట్ సైడ్లో 1 రాయండి. ఆపోజిట్ సైడ్లో నేను ఇక్కడ 2 రాస్తాను, అడ్జసెంట్ సైడ్లో 1 రాస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హైపోటెనస్ హెచ్ ప్లేస్లో మనకి ఏం రావాలనేది క్వశ్చన్ మార్క్. సో మనం అది తెలియాలి. మనకు ఆల్రెడీ పైథాగరస్ థీరం మీకు తెలుసు కదా, p² ప్లస్ b² ఈక్వల్ టు h². ఇది మన యొక్క ఫార్ములా. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, హెచ్ కనుక్కోవాలి. హెచ్ కనుక్కోవాలంటే √p² ప్లస్ b², ఇదే కదా. సో అండర్ రూట్లో మనకు p² అంటే ఎంత, 2² అంటే 4 వస్తుంది. b² అంటే ఎంత, 1² అంటే 1 వస్తుంది. సో p² అంటే 2² అంటే 2² ఈక్వల్ టు 4, b² అంటే 1² ఈక్వల్ టు 1. ఆల్రెడీ క్లియర్ చేస్తున్నాను ఇక్కడ హెచ్. సో హెచ్ ఈక్వల్ టు √2, 4 + 1 ఎంత, 5. క్లియర్ కదా. సో హైపోటెనస్ హెచ్ అనేది మనకు √5 అవుతుంది. సో ట్రయాంగిల్లో ఆపోజిట్ 2, 1, √5, 2, 1, √5 ఉంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, sin² θ ఇచ్చారు. మనకు sin² θ, అసలు sin θ అంటే ఫస్ట్ sin θ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. కానీ మనకి ఏమి ఇచ్చారు, sin² θ ఇచ్చారు. సో నేను స్క్వేర్ θ రాసుకుంటాను. ఓకేనా. θ sin² θ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ sin² θ అని. సో ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఎంత ఉంది, 2 ఉంది. హైపోటెనస్లో మనకి ఎంత ఉంది, √5 ఉంది. దీన్ని కనుక మనం స్క్వేర్ చేస్తే మనకి 2² అంటే ఎంత అవుతుంది, 4. √5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 అనేది వస్తుంది. సో 4/5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ క్వశ్చన్ మీకు అర్థమైనట్లయితే కింద క్వశ్చన్ చూడండి, మీకు ఇది హోంవర్క్ ఇస్తాను. ఈ క్వశ్చన్ tan θ ఈక్వల్ టు √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, దెన్ sin² θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఒకవేళ tan θ ఈక్వల్ టు √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అండ్ సో ఆన్, దెన్ అయితే sin² θ ఎంత అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే మీకు ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో 6th క్వశ్చన్కి ఆన్సర్ అనేసి ఆ ఆన్సర్ని మీరు ఇవ్వాల్సి ఉండగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే చూడండి, tan θ ఈక్వల్ టు a/b, దెన్ sin θ ఈక్వల్ టు